హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్. ఈరోజు అండి గార్డెన్లో ఇదంతా మొక్కలు ఇలా కలుపు మొక్కలండి, తీసినా కొద్ది వస్తున్నాయండి. ఇందులో కలుపు తీయడం చాలా పెద్ద కష్టం అవుతుందండి. ఎంత తీస్తే అంత కలుపు మొక్కలు వస్తూనే ఉన్నాయండి. ఇదిగో ఫస్ట్ కలుపు మొక్కలన్నీ తీసేసి మట్టిని సారవంతం చేసి మనం మళ్ళీ పెట్టినా మళ్ళీ కలుపు మొక్కలు వస్తున్నాయండి. ఇవి దాంట్లో కలుపు మొక్కలకు సంబంధించిన విత్తనాలు చాలా ఉన్నాయండి. ఇవి అందుకే అంతగా వస్తున్నాయి. ఇదిగోండి గల్జేరు, తెల్ల గల్జేరు, ఇదిగోండి ఇది ఎర్ర గల్జేరు ఆకండి. ఇదిగో గడ్డి, కలుపు ఇవ్వలేమనుకో ఇంకా బలంగా నాటుకపోతాయండి. ఇవి అంత తొందరగా రావు. ఇంకా ఇదంతా అదేనండి. ఇవి చిన్నగా ఉన్నప్పుడు మనం తీసుకుంటేనే వీటి నుండి ఇబ్బంది ఉండదండి. లేకపోతే ఇవి బలంగా పెరుగుతాయండి. ఇంకా గడ్డి అంతా బలంగా పెరిగి ఇంకా మొక్కలను రానివ్వదండి. ఇంకా ఇదిగో ఎట్లుంది చూడండి. ఇదిగో కొన్ని నాటానండి మొక్కలు, వంగ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ కొన్ని నాటినాయి. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయండి. ఇదిగో ఎలా వచ్చిందండి, ఇది ఫ్లవర్ లాగా వచ్చింది. ఇది పుట్టగొడుగు అనుకుంటానండి, పుట్టగొడుగు మోడల్ ఇది. ఇదిగో ఫ్లవర్ లా, బ్లాక్ ఫ్లవర్ లాగా ఎంత అందంగా వచ్చింది చూడండి. ఇదిగో ఇదంతా గడ్డినండి. ఇదిగో ఇదంతా తోటకూరండి. ఈ కలుపు కనుక మనం ఇప్పుడు ఇవ్వలేమనుకో ఇంకా అవి మనం పెట్టిన మొక్కల కంటే ఫాస్ట్గా అవే ఎదుగుతాయండి. ఇవి ఎదిగిలా మనం మొక్కలు పెట్టేప్పుడు ఒక రెండు మొక్కలు పెట్టుకోవాలండి. ఒక్క బకెట్కు 2 మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వంగనారండి. ఇదంతా వంగనారు. ఇదిగో ఇందులో కొన్నింట్లో పెట్టానండి, కొన్ని మొక్కలు పెట్టి ఇదంతా వంగనారు వేసింది. అవుతే ఈ మధ్యన స్లాబ్ బరువు అవుతుందని ఇంట్లో కోప్పడుతున్నారండి. అందుకని ఈసారి కొంచెం నేను ప్రయత్నం చేశాను, మట్టి ఎక్కువగా లేకుండా పెట్టాలని చెప్పేసి. ఓన్లీ కోకోపెట్ ఒక 10% కానీ 20% కానీ మట్టి ఎక్కువ లేకుండా సాయిల్, ఆ 10% 20% ఎక్కువ అవుతుందండి. అటు ఆ విధంగా పెడదామని చెప్పేసి పెట్టానండి. మరి ఈసారి ఒకవేళ సక్సెస్ అవుతే ఈ మట్టివి బరువుగున్న పాట్స్ అన్నీ తీసేస్తానండి. ఇక తీసేసి ఓన్లీ కోకోపెట్ తోటే రెడీ చేస్తానండి. ఇప్పుడు పెట్టిన మొక్కలన్నీ కోకోపెట్ తోనే పెట్టాను. ఇదిగోండి ఇక్కడ నారు అంతా పెట్టానండి, నైట్లో పెట్టాను. ఇది
ఇదిగో ఈ మొక్కలన్నీ ఓన్లీ కోకోపీట్. ఇందులో ఒక 10% అట్లా సాయిల్, రెడ్ సాయిల్ వేసాను. ఇంకా లైట్ వెయిట్ అని బరువు ఉండకూడదు స్లాబ్ మీద అని చెప్పేసి ఇప్పుడు ఈసారి ప్రయత్నం చేసి చూసానండి. మరి ఎలా అవుతుంది అనేది చూసుకోవాలి. ఒకవేళ సక్సెస్ అవ్వింది అనుకో, ఇంకా స్లాబ్ మీద ఉన్న బరువుగా ఉన్న మట్టి అంతా తీసేసి కోకోపీట్ తోటే సెట్ చేస్తానండి. ఇదంతా చాలా వెయిట్ అవుతుంది అని కోప్పడుతున్నారు ఇంట్లో. ఇప్పుడు ఈ బకెట్స్లో పెట్టినవన్నీ వంగ మొక్కలు, చిక్కుడు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మొక్కలండి ఇవన్నీ. ఇప్పుడు ఈ నారు అంతా అదేనండి, ఇక్కడ ఉందంతా. చూడాలండి. నేను అనుకున్న ప్రకారం అయితే ఒకవేళ ఇవి బాగా వచ్చాయి, మట్టి కంటే కోకోపీట్లో బాగా వచ్చాయి అనుకుంటే ఖచ్చితంగా ఇవంతా మట్టి రీపాటింగ్ చేసి ఇదంతా మట్టి తీసేసి కోకోపీట్ తోటే సెట్ చేస్తానండి, మిద్దె తోటను మట్టికి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.